ప్రపంచవ్యాప్తముగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి భక్తులకు నేను ఒక అద్భుతాన్ని చెప్పబోతున్నాను. మనల్ని రక్షించే షణ్ముఖస్వామి మన కోసం సముద్రము నుండి ఆలయానికి తిరిగి రావడం ఒక చరిత్ర సంఘటన. బేయన్ని 649 ఫిబ్రవరి నెలలో తిరుచెందూరు తీరంలో పోర్చుగీసు మరియు డచ్ వారి మధ్య యుద్ధం జరిగింది. విజయం సాధించిన డచ్ వారు ఆలయాన్ని స్వాధీనం చేసుకొని ఆయుధశాల మార్చారు. దానికి ఎదురుగా సుబ్రహ్మణ్య స్వామి భక్తులకు మరియు డచ్ వారి మధ్య జరిగిన యుద్ధంలో 100 మంది డచ్ సైనికులు మరణించారు. బేయన్ని 649 మార్చి నెలలో నష్టానికి పరిహారముగా డచ్ వారు ఆలయంలో ఉన్న షణ్ముఖర్ మరియు నటరాజ ఉత్సవరులను స్వాధీనం చేసుకొని సముద్రం మార్గముఖ వారి స్వదేశానికి అగ్రమముఖ తరలించడానికి ప్రయత్నించారు. మార్గం మధ్యలో భారీ వర్షం మరియు తుఫాను వచ్చి ఓడ దాదాపు పోల్తా పడింది. భయపడిన డచ్ సైనికులు ఉత్సవమూర్తులను సముద్రంలో విసిరేచారు. వెంటనే తుఫాను తగ్గింది. వారు కూడా తప్పించి ఉన్నారు. కొన్ని సంవత్సరాల తరువాత ఒక్కరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆయన భక్తుడు వడమలయప్ప తలాలో తాను సముద్రంలో ఉన్నానని చూపించాడు. గుర్తుగా ఒక నిమ్మకాయ అది ఉన్న చోట తేలుతుందని, ఒక గరుడు దానిపైన ప్రదక్షిణ చేస్తాడని తెలియచేశాడు. మరుసటి రోజు ఉదయం అతను స్థానికులను పలిచి స్వామి సూచించిన ప్రదేశానికి పరవలో వెళ్ళాడు. ఆ సంకేతాలు అన్నిటినీ చూసి అతను సముద్రంలోకి తూకి వెద్దిగాడు. చెందిలాండవరి కృపతో ఉత్సవమూర్తులు మళ్ళీ దొరికిన ఉత్సవ మూర్తులను బెయ్యంది 653లో ఆలయంలోకి తిరిగి ప్రతిష్ఠించి మరియు కుంభాభిషేకం నిర్వహించారు. ఈ రోజు కూడా షణ్ముఖర్ మరియు నటరాజ ఉత్సవ తిరుమేనిపై ఉప్పి నీటి పోతకు కొరైన జాడలను మన కూడా వచ్చు. మన ప్రభువు చెందిలాండవర్ తిరిగి వచ్చి అదే మంత్రంలో మన కోసం పేచి ఉండటం ఎంత గొప్ప కరుణామయి.